వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించబోతుంది అమెరికానో, చైనా లేదా ఇండియా కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టెక్నాలజీ రంగం నుంచి మానవ సంబంధాల వరకు నిర్ణయించేది ఏఐ. మనం ఏం తినాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరితో మనం హ్యాపీగా ఉండగలమో కూడా ఏఐ శాసిస్తుంది. ఏఐ మన జీవితాలను మార్చడానికి సిద్ధంగా ఉంది. 1950లలో మొదలైన ఏఐ ప్రయాణం 2023 నుండి 24 సంవత్సరం వచ్చేటప్పటికి ఏఐ తన సత్తాను చాటడం మొదలుపెట్టింది. వాస్తవ ప్రపంచంలో మానవ తెలివితేటలకు మించిన పరిజ్ఞానం తీసుకొచ్చింది. మొదట ఇది ఒక కాన్సెప్ట్ మాత్రమే, కానీ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక విప్లవం. ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ అన్ని రంగాలను తన కూకటి వేలుతో సేవలు అందించబోతుంది మరియు కబళించబోతుంది. అణుబాంబులను సృష్టించిన మానవుడే ఏఐ కూడా సృష్టించాడు. అణుబాంబు విధ్వంసాలను మాత్రమే సృష్టించగలదు, కానీ ఏఐ మాత్రం విధ్వంసాలతో పాటు సంపదను, అద్భుతాలను కూడా సృష్టించగలదు. సంపద సృష్టిద్దామా, వినాశాన్ని ఆహ్వానిద్దామా? సంపద లేక సేవలు సృష్టించే మార్గాల గురించి తెలుసుకుందామా. విద్యా రంగంలో భవిష్యత్తు మార్పులకు బాటలు వేస్తుంది. రాబోయే విపత్తులను ముందుగానే పసిగట్టి తీసుకోవాల్సిన చర్యలు అంచనా వేసి ముందుగానే తెలియపరుస్తుంది. ఇది మన జీవితాలలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది. ప్రతి రంగంలోనూ తనదైన శైలిలో మార్పులు తీసుకొస్తుంది. హెల్త్ కేర్ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. ఆరోగ్య సలహాలు ఇవ్వడం, రోగులను త్వరగా గుర్తించడం, పేషెంట్లకు వ్యక్తిగత చికిత్సలు ఇవ్వడం, స్మార్ట్ రోబోట్స్ సర్జరీలు చేయడం. ఒక రోగికి క్యాన్సర్ ఉందని గుర్తించడానికి ముందు అవసరమైన పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఏఐకి సంబంధించిన వ్యవస్థలు కొన్ని నిమిషాల్లోనే డయాగ్నోసిస్ చేయగలరు. బిజినెస్ రంగంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది. మార్కెటింగ్ స్ట్రాటజీ అనాలిసిస్ అందించడం, రిస్క్ మేనేజ్మెంట్ పటిష్టంగా మార్చి, కంపెనీస్ ఎంప్లాయీస్ వర్క్ ప్రొఫైల్ని అనాలిసిస్ చేయడం, బిజినెస్లో జరిగే నష్టాలను నివారించడం, కస్టమర్ ప్రొఫైల్స్ విశ్లేషించడం, కస్టమర్ కేర్ నిర్వహించడం. ఒక విధంగా చెప్పాలంటే ఏ ఎంప్లాయీని కంటిన్యూ చేయాలి, ఎవరిని తీసేయాలన్నది కూడా డిసైడ్ చేస్తుంది. ఏ ఎంప్లాయీని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. విద్యా రంగంలో భవిష్యత్తు మార్పులకు బాటలు వేస్తుంది. నేర్చుకునే పద్ధతులు, విద్యార్థుల ప్రగతిని ట్రాక్ చేయడం, వర్చువల్ టీచర్స్ ద్వారా పాఠాలు చెప్పించడం, స్టూడెంట్స్ సైకాలజీ మరియు అతని యొక్క గ్రాబింగ్ కెపాసిటీ అనాలిసిస్ చేసి అతనికి ఏ సబ్జెక్ట్ అయితే సూట్ అవుతుందో చెప్తుంది. అలాగే అగ్రికల్చర్ రంగంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. పంటలపై దాడి చేసే కీటకాలను గుర్తించడం, సరైన నారుమడిని ఎంచుకోవడం, గాలి, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం. ఏఐ టెక్నాలజీ డ్రోన్ల ద్వారా వ్యవసాయ పొలాలను పర్యవేక్షిస్తూ ఎక్కడ కీటకాలు ఉన్నాయో, ఎక్కడ నీటి అవసరం ఉందో తెలియజేస్తుంది. భూసారాన్ని పరీక్షిస్తుంది. ఏ పంట వేస్తే లాభదాయకంగా ఉంటుందో చెప్తుంది. వినోద రంగంలో కొత్త సృష్టికి దారితీస్తుంది. తన హద్దులను చెరిపే వేస్తూ మరొక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏఐ ఎంటర్ అవ్వని రంగం అంటూ ఉండదు. విద్య, వైద్యం, రక్షణ ప్రతిదీ తన కలుసనల్లో జరగవలసింది. తను చెప్పినట్టు నడుచుకోవాల్సిన పరిస్థితులు క్రియేట్ చేయబోతుంది. మానవ సంబంధాలను కూడా నిర్ణయించబోతుంది. ఎవరితో కలవాలి, ఎవరితో హ్యాపీగా ఉంటారు అనేది. మానవ సంబంధాలను కూడా నిర్ణయించబోతుంది. పెళ్లిళ్ళు, విడాకులు కూడా ఏఐ సలహాల మేరకు నడుచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంతకుముందు జాతకాలు, కాస్ట్, రిలీజియన్స్, ఆర్థిక స్తోమతలు బట్టి పెళ్లిళ్ళు జరిగాయి, కానీ ఇక్కడ నుంచి ఏఐ సలహాల మేరకు జరగబోతున్నాయి. లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రధానమంత్రులు, ఆఖరికి జడ్జిలు కూడా ఏఐ సలహాలు పాటించవలసింది. ఏఐ అడుగు పెట్టని ప్లేస్ అంటూ ఉండదు, అడుగు పెట్టిన రంగం అంటూ ఉండదు. ప్రతిదీ తన కనుషన్నుల్లో జరగవలసింది. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించబోయేది అమెరికా, చైనా మరియు భారత్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కత్తికి రెండు వైపుల పదును ఉన్నట్లు మంచి కోసం ఉపయోగిస్తే అద్భుతాలు చేయవచ్చు, అదే చెడు కోసం ఉపయోగిస్తే వినాశాలను కూడా చేయవచ్చు. మంచి కోసం ఉపయోగిద్దామా, చెడు కోసం ఉపయోగించాలా డిసైడ్ చేయవలసింది మానవ సమాజం మాత్రమే.